పిలవంగానే స్పీడ్ వచ్చినాక నేను యా అలాగే స్పీడ్గానే కానిస్తా. యా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్రేమతో మీరందరూ మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చినందుకు వెల్ విషెస్ అంతా. సో గ్లాడ్, మజా వస్తుంది మీ అందరినీ చూస్తుంటే. మీరందరూ కూడా సినిమా చూసి సూపర్ ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను నేను. యా సారీ కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయినా, తొందరగా వెళ్ళిపోమంటారేమో అని అటు ఇటు అవుతున్నాయి పదాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ నా మనసు పూర్తిగా థ్యాంక్ యూ అన్న, మమ్మల్ని కవరేజ్ చేస్తున్నందుకు. మేము ఇంతకుముందు చేస్తున్న ఈవెంట్స్ అన్నీ కూడా సూపర్గా కవర్ చేసినారు అండ్ అవి జనాల దగ్గరికి సూపర్గా వైరల్ అయినాయి, మేము చేసిన ప్రమోషన్స్ కానీ అవన్నీ కానీ. అండ్ థ్యాంక్ యూ అన్న దానికోసం. అండ్ యా లైలా మ్యామ్, whenever you get into the sets now, it feels like 1,000 smiley emojis walking into the set. it yeah, ఒక 1,000 emojis ఒకటేసారి సెట్స్లో కూడా సెట్లు ఉంటుంది, అట్లా ఉంటుంది మేడం వస్తే. వెరీ బ్రైట్ స్మైల్, వెరీ పాజిటివ్ వైబ్. నేనే ఎప్పుడు నవ్వుతా ఉంటా అంటే నాకన్నా ఎక్కువ నవ్వుతారు మ్యామ్ మీరు. ఇట్స్ వెరీ నైస్ మ్యామ్. అండ్ మా సుభాష్ అన్న గురించి చెప్పాలి. సుభాష్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను చాలా చెప్దాం అనుకున్నా కానీ ఓకే సుమాకి ఓకే చాలా చెప్తావు. నువ్వు చాలా బ్యూటిఫుల్ పర్సనాలిటీ అన్న. ఆ బ్యూటిఫుల్ పర్సనాలిటీ నీకు హ్యూమన్ వాల్యూస్ ఏందో తెలుసు, హ్యూమన్ ఎమోషన్స్ ఏందో తెలుసు, చాలా బాగా తెలుసు. అంతే మంచిగా సినిమాలో ట్రాన్స్లేట్ చేసిండు అన్న. నేను ఈ సినిమా చూసినాక అనిపించింది, అరే మంచి హ్యూమన్ వాల్యూస్ ఉన్న సినిమా, ఒక హ్యూమన్ ఎమోషన్స్ ఉన్న సినిమాని చూసి ఎన్ని రోజులు అయిందిరా, సుభాష్ అన్న నాకు ఈ సినిమా ఇచ్చిండు, అభినవ్ అన్న ఇద్దరు కలిసి. డెఫినెట్లీ ప్రౌడ్గా చెప్తున్నా ఈ సినిమా నేను చేసిన అని గోదావరి గట్టు పైన. వై బికాస్ చాలా తక్కువ వస్తాయి ఇట్లాంటి సినిమాలో. ఎందుకంటే చాలామంది అన్నారు ఏముంది ఈ సినిమాలో, ఎందుకు ఈ సినిమా సెలెక్ట్ చేసుకున్నావు సుమంత్ నువ్వు అని. ఈ సినిమా చూసినాక ఓకే అదంతా పెద్ద జర్నీ, కానీ ఎండ్ ఆఫ్ ది డే సినిమా చూసినాక నాకు వచ్చిన ఫీలింగ్ ఏంటంటే తండ్రి కూతుర్ల ఎమోషన్ ఇంత బాగుంటుందా. ఎందుకంటే మా ఇంట్లో నేను మా తమ్ముడు ఇద్దరమే, అక్క లేదు చెల్లి లేదు. సో అట్లా ఆ ఎమోషన్ని ఈ సినిమా ద్వారా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేసిన. అండ్ తండ్రి కూతుర్ల ఎమోషనే ఈ సినిమాల హార్ట్ ఆఫ్ ద ఫిలిం. ఒక్కొక్కసారి ఎక్స్ప్లోర్ చేస్తుంటే నా క్యారెక్టర్ ఏదో నేను చేసుకుంటున్నా ఓకే, కానీ జగపతి బాబు సార్ని ఆ క్యారెక్టర్లో చూస్తుంటే అట్లా ఆడపిల్ల తండ్రిలాగా మస్త్ అనిపించింది. అంటే ఒక రియల్ ఆడపిల్ల తండ్రిని చూస్తే, ఒక అమ్మాయి పుట్టింది అనుకోండి చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. ఇప్పుడు మా ఫన్ పడక కిరణ్ అన్నకు అమ్మాయి పుట్టింది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఆయన కళ్ళ ముందు చూస్తున్నా కాబట్టి. సో వాళ్ళని చేయి పట్టుకొని నడిపించే స్టేజ్ కాడి నుంచి నాకు మంచిగా అనిపించింది, చెప్తున్నా జస్ట్ షేర్ చేస్తున్నా ఒక మూమెంట్. వాళ్ళని చేయి పట్టుకొని నడిపించే కాడి నుండి వాళ్ళకి అంత ప్రేమ ఇచ్చేసేయాలి, వాళ్ళ కోసం ఏదైనా చేయాలి, అస్సలు తక్కువ చేయొద్దని తండ్రి వాడే తపన. జస్ట్ ఇమాజిన్ అదే చెయ్యి తీసుకుపోయి వేరేటోళ్ళ చేతిలో పెట్టినప్పుడు, అరే అంటే పెంచి పెద్ద చేసి వేరే ఇంటికి పెళ్ళి చేసి పంపిస్తున్నప్పుడు, అరే ఇప్పుడు మా ఇంట్లో ఉండదా మా అమ్మాయి, అంటే ఇప్పుడు అన్నీ షేర్ చేసుకోలేనా నా అమ్మతో వెంటనే 2 నిమిషాల్లో, కళ్ళ ముందు 24 గంటలు కనిపించదా నాకు అని జస్ట్ ఆలోచిస్తుండే. జస్ట్ వాళ్ళ షూలో ఉండి ఆలోచిస్తే కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి నాకు. అంటే ఆ మూమెంట్ ఎట్లుంటుంది, ఒక తండ్రి కూతుర్ని మిస్ అవుతున్న మూమెంట్. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి అమ్మాయి గోదావరి గట్టుపైన సినిమా చూస్తే డెఫినెట్గా నాకు అనిపించిన ఫీలింగ్ చెప్తున్నా, అండ్ మీకు కూడా అనిపిస్తుంది. అది సినిమా చూసి బయటికి వచ్చినాక ఐ లవ్ యూ డాడీ అని 100% మీరు ఫోన్ చేస్తారు మీ డాడీకి. ఎందుకంటే ఒక తండ్రి ఎంత ప్రేమిస్తాడో మీరు అంటే జగపతి బాబు సార్ ఈ సినిమాలో నిధిని ఎంత ప్రేమిస్తారో మీరు ప్రతి ఆడపిల్ల చూస్తే, అరే మా నాన్న కూడా నన్ను ఇట్లనే లవ్ చేస్తాడు కదరా అని మీకు ఇంకొకసారి గుర్తొస్తుంది. అది డెఫినెట్లీ అది. అండ్ ఇట్లాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి అనిపిస్తుంది నాకు. అండ్ ఆ సినిమా మీరు నాతో తీసినందుకు సూపర్ థ్యాంక్ యూ అన్న. నాకు ఐ లవ్ యూ మీకు. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాని చాలా తొందరగా ముగిస్తున్నా, తెలుసు సిచ్యువేషన్స్ అన్ని కొంచెం టైట్గా ఉన్నాయి, చాలా లేట్ అయిపోయిందని. ఈ సినిమాని మీరందరూ ఈ సమ్మర్లో May 8కి
మేము ప్రమోట్ చేస్తున్నాం, చాలా కూల్ ఫీలింగ్ అంటే ఏదో థియేటర్లోకి వస్తే చలి పెడుతుందని కాదు నా ఇంటెన్షన్. అంటే చాలామందికి ఇప్పుడు ఈఎంఐ ప్రెషర్లు ఉంటాయి, వేరే వేరే లొల్లీలు ఉంటాయి, ఇంట్లో లొల్లీలు, ఇంటి బయట లొల్లీలు, జాబ్ స్ట్రెస్లు, ఆ స్ట్రెస్లు, ఈ స్ట్రెస్లు ఉన్నప్పుడు ఈ టైంలో సమ్మర్ వచ్చిందనుకోండి, ఆ స్ట్రెస్ డబల్ అయిపోతుంది కదా. ఆ స్ట్రెస్ని తీసేసి మీ మూడ్ని కూల్గా ఉంచడానికి గోదావరి గట్టుపైన మీ ముందుకు వస్తుంది. మే 8కి మీరందరూ మీ ఫ్యామిలీస్తో, ఎస్పెషల్లీ ఆడపిల్లలందరూ మీరు ఈ సినిమా చూడండి, మీ డాడీలకు ఐ లవ్ యూ చెప్పండి ఒకసారి. చాలా బ్యూటిఫుల్ ఫీలింగ్ ఉంటుంది మీకు. యా, May 8th అండ్ రేపు May 7th ప్రీమియర్స్ ఉన్నాయి. మీ దగ్గరలో ఉన్న థియేటర్లు ఎక్కడున్నాయో ప్రీమియర్స్ ఒకసారి చూసి మీరు ఈ సినిమాని మాకు ఎట్లుందో చెప్తే డెఫినెట్లీ మా అందరికీ సూపర్ బూస్ట్ ఇస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ వాంట్ టు షేర్ అందరి మీద ఉన్న ఎమోషన్, అందరి మీద ఉన్న ప్రేమను షేర్ చేసుకోవాలని ఉంది. అందరికి ఒక్కసారి చెప్తున్నా, అభినవన్న వాళ్ళ ఫ్రెండ్స్ కాడ వరకు, భీమవరం ఫ్రెండ్స్ దగ్గర వరకు, అండ్ మధ్యలో పనిచేసిన ఈ క్రూ మెంబర్స్, నా కాస్టింగ్, నాతో పాటు కాస్ట్ ఎవరైతే యాక్టింగ్ చేసినారో వీళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక్కటి లాస్ట్, అంటే నేను ఇప్పుడు ఈ సెకండ్ సినిమా ఇట్లా చేసి మీ అందరి ముంగట ఇట్లా మాట్లాడగలుగుతున్నా అంటే డెఫినెట్లీ మా మమ్మీ డాడీ వల్లనే. ఒక్కసారి స్టేజ్ మీదకి వెళ్తే ఒక ఫోటో తీసుకుంటా, ఎందుకంటే స్టేజ్ మీద ముగ్గురం ఎప్పుడు ఫోటో తీసుకోలే. ఒక్కసారి ఫోటో తీసుకుంటా, రామా ఒక్కసారి రా, 2 minutes ప్లీజ్. యా చిన్న నువ్వు కూడా రారా, మా తమ్ముడు యశ్వంత్. మా డాడీ ఎప్పుడు అగ్గించిన దసరా రోజు అగ్గించినట్టే చేస్తాడు. కొంచెం మంచి ఫోటో తీయనా, మా డాడీ ఫ్రేమ్ చేపిస్తాడు. ఒక్కసారి వీళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్పు డాడీ. నువ్వు ఇవాళ ఇంత హ్యాపీగా ఉన్నావంటే వీళ్ళందరూ ప్రేమ వల్లనే. ఊరికే థ్యాంక్ యూ చెప్పు. మా డాడీ జిందగీలో మైక్లో మాట్లాడలే, ఫస్ట్ టైం మాట్లాడుతాడు. ఏం మాట్లాడుతున్నాడు? ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళకి అందరికీ, ఇక్కడ వచ్చిన మిత్రులందరికీ అంత ఈ సినిమా గురించి వినాలని, ఎంతో సంతోషపడి చూడాలని ఇంత దూరంకి వెళ్ళి వచ్చిన అందరికీ నా అభినందనాలు. హీరో వాళ్ళకు అందరికీ, డైరెక్టర్ కానీ, మన అభినయన్న కానీ అందరికీ ధన్యవాదాలు. ఒకసారి అన్నతోని ఫోటో దిగాలి పైకి. నువ్వు థ్యాంక్ యూ చెప్పలే అందరికి, ఒకసారి థ్యాంక్ యూ అని అందరికీ థ్యాంక్ యూ. మీడియా మిత్రులకి అందరికీ థ్యాంక్ యూ. పక్కా ఈ సినిమా చూడాలి. గోదావరి గట్ట అంటే అందరికీ చాలా ప్రేమ. మన తెలంగాణలో కూడా ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఇప్పుడు గోదావరి అంత లేదు, అంతా ఒకటే చేసాడు బాబుడు. అట్లా చేసి సినిమా అనేది చాలా దగ్గరలో కలిపిండు. గోదావరి అంటే మనకు ఒక ప్రేమ అన్నం పెట్టేది. ఇప్పుడు అసలు సినిమాని మనం చూస్తున్నామంటే చాలా చాలా హ్యాపీ ఉంటుంది, మనకు చాలా సంతోషపడాల్సిన అవసరం ఉంటుంది. మీ అందరూ సహకరించినందుకు నా ఉదయపూర్వక నమస్కారం. మా డాడీ ఎప్పుడు మైక్లో మాట్లాడలేదు, ఫస్ట్ టైం. నేను కూడా ఫస్ట్ టైం చూడడం మా డాడీ మైక్లో మాట్లాడడం. ఒక్కసారి మమ్మీ నువ్వు కూడా థ్యాంక్ యూ చేయి అందరికి ఒక్కసారి, ఆడియన్స్కి, అందరికి, ప్రొడ్యూసర్స్. ఇక్కడికి విచ్చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదములు. నాకు అంత మాట్లాడడానికి రాదు స్టేజ్ పైన, అంటే స్కూల్లో మాట్లాడినా కానీ ఇలాంటి స్టేజ్లు ఎప్పుడు నేను మాట్లాడలేదు. మా బాబుని ఇంతవరకు తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నా. మీ అందరికీ చాలా 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 లైఫ్ లాంగ్ రుణపడి ఉంటానని తెలుపుతున్నా. మీ అందరికీ ఒక మాట, గోదావరి గట్టు పైన పెడుతున్న బాధ్యత మీ అందరి పైన. ఏదమ్మా ఇంత ప్రిపేర్ అయినాను. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, థ్యాంక్ యూ సో మచ్. May 8th సినిమా చూడండి, మీ మూడ్ని కూల్ చేసుకోండి. చాలా ప్రశాంతమైన సినిమా, చాలా హ్యాపీ సినిమా, వెరీ పాజిటివ్ సినిమా. యా, మీ అందరు చూసి ఎంకరేజ్ చేస్తారు అనుకుంటున్నాం. May 8th బుక్ చేసుకోండి అందరూ. థ్యాంక్ యూ.